ఇవాళ ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు నో పర్మిషన్. 19న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. అసెంబ్లీ కమిటీ హాల్లో ఇవాళ సిఎల్పి సమావేశం. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చ. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న కేసీఆర్. బీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం. హామీల అమల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్న కేసీఆర్. బీఆర్ఎస్ మీద ప్రభుత్వం చేస్తున్న నిందలను తిప్పికొట్టాలని ఆదేశం. నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో యువత పోరు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలకు డిమాండ్. తెలంగాణలో నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాసం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల వరకు ఆర్థిక సహాయం. 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం. ఈ నెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఏపీ రాజధాని అమరావతిలో 37,702 కోట్ల రూపాయల పనులకు సిఆర్డీఏ ఆమోదం. వెంటనే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తామన్న మంత్రి నారాయణ. 6,000 ఎకరాల్లో అమరావతి క్యాపిటల్ సిటీ. పోసాని కృష్ణమురళి ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో పోసానికి బెయిల్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దిల్ రాజు. గద్దర్ సినీ అవార్డులకు విధి విధానాలు ఖరారు. ఎంట్రీలను ఆహ్వానించిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గద్దర్ అవార్డులకు విధి విధానాలను ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపిన దిల్ రాజు. హైదరాబాద్ పాత బస్తీలో తుపాకీతో హల్చల్ చేసిన వృద్ధుడు. స్థలం తనకమ్మాలని పక్కనే ఉన్న ఇంటి బోనర్తో గొడవ. స్థలం అమ్మేది లేదని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి తుపాకీ తెచ్చిన ఇంతియాజ్. తుపాకీతో కాల్చివేస్తానంటూ వీరంగం సృష్టించిన వృద్ధుడు. అద్దంకిలో ఏసీబీకి పట్టుబడ్డ బాపట్ల ఐపీఓ తన్నీరు ఉమాశంకర్. పీఎంఈజీపీ సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు 40,000 రూపాయలు డిమాండ్. కేకే కన్సల్టెన్సీలో డబ్బులు తీసుకుంటున్న సమయంలో అరెస్ట్. రోడ్డెక్కిన ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థి. అన్నంలో బ్లేడ్లు, పురుగులు కనిపించాయని ఆందోళన. వర్సిటీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం. జోగులాంబ గద్వాల జిల్లా వేముల గ్రామంలో ప్రేమ జంట పరారి. అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసి చితకబాదిన అమ్మాయి బంధువులు. బాధితురాల్ని విడిపించి కేసు నమోదు చేసిన పోలీసులు. జగిత్యాల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల బెడద. కరెంటు పోయిన జనరేటర్స్ ఆన్ చేయని సిబ్బంది. చీకట్లో పేషెంట్స్. ఎలుకల సంచారంతో కలకల. యాదగిరిగుట్టలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 1న ప్రారంభమైన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. రాత్రి కన్నుల పండువగా జరిగిన శృంగార డోలోత్సవం. పార్లమెంట్ ఉభయ సభలకు రేపు సెలవు. హోలీ సందర్భంగా హాలిడే ప్రకటించిన సభా వ్యవహారాల కమిటీలు. కేజ్రీవాల్పై కేసు నమోదు చేయాలి. ఢిల్లీ పోలీసులను ఆదేశించిన కోర్టు. ప్రజా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు. వీడియో సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత కేసు నమోదుకు ఆదేశం.